వెల్కమ్ టు V3 న్యూస్ సెలక్షన్ సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. జగ్గారెడ్డి విజయం ఖాయం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవాలు. శ్రీ సిటీలో అంబరాన్ని అంటిన వేడుకలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం నుండి కుప్పం వరకు చేపట్టిన సైకిల్ యాత్ర. ఘన స్వాగతం పలికిన కుప్పం టీడీపీ శ్రేణులు. వేమలవాడలో ఘనంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించిన భవానీ అభ్యుదయ సంఘం. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, నియోజకవర్గ బ్లాక్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్లు, సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్, SC, ST, BC నేతలు అలాగే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 4 మండలాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు. నాయకులు కార్యకర్తలందరూ ఇక్కడ కూర్చున్నాం. 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు సంగారెడ్డి ప్రజలు పట్టం కట్టిన ఒకసారి అనుకోకుండా మిస్ అయింది. ఇది 5వసారి మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళీ నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. నేను మిగతా పార్టీల గురించి మాట్లాడు, మిగతా నాయకుల గురించి మాట్లాడు. జిల్లా మంత్రి అన్నాడంట సంగారెడ్డి జగ్గారెడ్డిని ఓడగొట్టాలి. సోదర కార్యకర్తల నాయకురాలా ఎక్కడో ఉన్న ఒక మంత్రి సంగారెడ్డిలో తిరుగుతూ ఛాలెంజ్ చేస్తే మీ పౌరుషం లేదా? మీకు తిట్టుబట్టే దమ్ము ఉన్నదా లేదా? హరీష్ రావు బుర్ర తిమ్మ తిరిగేటట్టుగా చెప్పే దమ్ము ఉన్నదా లేదా? ఉన్నదని నేను అనుకుంటున్నా. ఉన్నది. అనంతపురం జిల్లా ఏర్నాలకొట్టలో ఉన్నటువంటి NJ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసినట్టు అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఓపెన్ చేశారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, చంద్రారెడ్డి, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోపటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, మున్సిపల్ కమిషనర్ రాజలక్ష్మి, సంఘం శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కూడా అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో అనేకమైన మార్పులు తీసుకొని వచ్చి మరి ముఖ్యంగా విలేజ్లో విలేజ్ హెల్త్ క్లినిక్ అని, అలాగే అర్బన్లో కూడా అర్బన్ హెల్త్ సెంటర్ అని చెప్పేసి తీసుకొని రావడం. ప్రతి ఒక్కటి కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 10 హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు వస్తే ఇది 9వ హెల్త్ సెంటర్ కూడా. ఇక్కడ కూడా ఇప్పటికే 8 హెల్త్ సెంటర్లు కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు 9వ హెల్త్ సెంటర్ని కూడా ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. 1వ డివిజన్ MG కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. నగరంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఈరోజు 6 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్తో పాటు 4 అర్బన్ హెల్త్ సెంటర్స్ రెండింటికైనా కేవలం మాటలకి పరిమితమైన వీళ్ళందరూ కూడా ఈరోజు మనం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. ఇవన్నీ కాకుండా మన 20 రోజుల కింద కూడా జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా విమర్శలు చేస్తున్నాను. శ్రీ సిటీలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవాలు శనివారం అత్యంత వేడుకగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, శ్రీమద్భాగవత పారాయణ, ప్రతిధ్వనులతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. పరిశ్రమలు, ఉద్యోగులు, IIIT, క్రియూ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వేద పండితుల సంకల్పం, కలశ పూజ, పుణ్యవాచనం, వేదపారాయణ కార్యక్రమాలతో వార్షికోత్సవాలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి
విష్ణు సహస్రనామ పఠనం, గణపతి హోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం తదితర పూజలు నిర్వహించారు. ఓం కమలే కమలాను ప్రసేదత్ర సేదా సగరభూతా కిందు కన్నాలక్ష్మీ ప్రచోదయ స్వాహా స్వాహా सर्वेभ्यो देवी देवताभ्यो नमो नमः कदली फलान लड्डुकम् ओहमन्नादोहम् अहग्गश्लोककृतहग्गश्लोककृतस्मिनः पूर्णं विश्ववेदाः स्वस्ति भद्राशो अरिष्टनेमहे स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 निगमोहं दुत्ते मोहनराग प्रिये मोहनराग निगमोहं दुत्ते रूपगदार प्रिये रूपगदार बन्नारजा ब्रह्मण उदारे एकदैव यजानाय तेजो ददाति చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం నుండి కుప్పం వరకు చేపట్టిన సైకిల్ యాత్ర కుప్పం చేరుకుంది. సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ అభిమానులకు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. పుంగనూరులో వైసీపీ మూకలు బెదిరించినా భయపడకుండా యాత్ర కొనసాగించిన వారికి మనోధైర్యం కల్పించే విధంగా మేము సైతం మీకు తోడుగా అంటూ కుప్పంలో ర్యాలీ. వైసీపీ ఎన్ని ఇబ్బందులు గురిచేసినా చంద్రబాబు వెన్నట్టే ఉంటామని, వైసీపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని సైకిల్ యాత్ర చేపట్టిన అభిమానులు అన్నారు. దేశం మెచ్చిన నేతను అక్రమ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రాన భయపడి వెనకడుగు వేయమని అన్నారు. జిందాబాద్ జిందాబాద్ కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని ఎస్సీ ఎస్టీల భూ సమస్యల పరిష్కార మార్గంగా చర్చించడానికి ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకి హరి కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో దళిత గిరిజనుల భూ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిద్దామంటూ ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూములను భూపెత్తందారుల నుంచి కాపాడాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆన్లైన్ భూపట్టా పాస్బుక్లలో దళితుల పేర్లు ఆ భూములను సాగు చేస్తున్నట్టు భూపెత్తందారులు కనుక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీ వాళ్లకు కేటాయించిన భూములను వారికి స్వాధీనం చేయవలసిందిగా కోరారు. పరిష్కరించాలి. దళిత గిరిజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అన్ని రకాల దళిత గిరిజనుల భూ సమస్యలను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలోనూ దళిత గిరిజనులకు శ్మశాన వాటికలను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలోనూ దళిత గిరిజనులకు శ్మశాన వాటికలను వెంటనే ఏర్పాటు చేయాలి. న్యాయం చేయాలి. జగనన్న ఇల్లు స్థలాల్లో దళిత గిరిజనులకు వెంటనే న్యాయం చేయాలి. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని అన్ని రకాల దళిత గిరిజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గంలోని దళిత గిరిజనుల సమస్యలను
ఇప్పటి వరకు ఆర్డీఓ గారు కానీ లేకుంటే తహసీల్దార్ గారు ఈ 2 రెవెన్యూ అధికారుల పరిధిలో పరిష్కారానికి మార్గం ఉన్నప్పటికీ వీరు చూపే నిర్లక్ష్యం వల్లనే అన్ని రకాల సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉన్నాయని చెప్పేసి మరి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చి తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కలిసికట్టుగా పోరాడితే తప్ప వీటి నుంచి విముక్తి మనకి లభించదు. కాబట్టి మనం ఐక్య ఉద్యమాలకు సిద్ధమయ్యి ఈ ఎవరైతే మన మీద దౌర్జన్య దాడులు చేస్తారో వాళ్ళని తిప్పి కొడుతూ ఎక్కడికెక్కడ ఎండగడుతూ వీళ్ళు చేసే మోసాలని ప్రజల్లోకి తీసుకుపోయి వీళ్ళ నుంచి మరోసారి మోసపోకోకుండా జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఆధారపడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో అన్ని రకాల భూ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలకు సిద్ధం కావాలి. పోరాటాల ద్వారానే మన సమస్యలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ మరోసారి వారిని గుర్తు చేసుకుంటూ వారి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనమూరు మండలం కలిగిరి కొండ వద్ద శనివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని బట్టికండ్రిక గ్రామానికి చెందిన 26 మంది 5వ శనివారం కావడంతో ట్రాక్టర్లో కొండపైన వెలిసిన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఎదురుగా కారు రావడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కొండ పక్కన చిన్నపాటి గుంతలో పడిపోయింది. 12 మందికి గాయాలు కాగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసుల ద్వారా 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవ అందిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పట్టుకోండి పథకాల పంచాయతీ బట్టికండ్రి గ్రామం కలిగిరికొండ పోయి వచ్చేటప్పుడు బండి అప్సెట్ అయ్యి 15 మంది గత 10 సంవత్సరాలుగా మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి మంత్రిగా ఉండి చేసిన అభివృద్ధి ఏమీ లేదని బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాపోలు రాములు ఆరోపించారు. శనివారం బోడుప్పల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా బోడుప్పల్లోని 360 ఎకరాల దళితుల స్థలం విషయంలో ఇక్కడ దళితులతో కేసులు విత్డ్రా చేయించి వారికి ఎకరాకు 500 గజాల స్థలం ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వకుండా కాలయాపనతో దళితులను మల్లారెడ్డి మోసం చేస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పరిపాలనలో తన సొంత బీఆర్ఎస్ కార్యకర్తకు తప్ప ఏ ఒక్క సామాన్యులకు లబ్ధి చేకూరలేదు. విద్యా ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వాపోయారు. పేదలు ఏనాడు 89ల 90ల వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్న ప్లాట్లను ఇది ప్రభుత్వ స్థలం అని 20 ఎకరాలను వాళ్ళని లాక్కుంటామని చెప్పి దాని చుట్టూ ఫెన్సింగ్ చేసింది నువ్వు కాదా? ఆ గుడిసెలు వేసుకుంటే గుడిసెలను దాడి చేసి పులగొట్టిపించింది నువ్వు కాదా? గుడిసెలు నువ్వు కాదా? హరితహారం పేరు మీద వాళ్ళ జాగలు ఉంచుకొని అక్కడ నువ్వు హరితహారం పేరు మీద పల్లారాశ్వరిని నువ్వు వచ్చి ఆడ చెట్లు పెట్టింది నిజం కాదా? ఒక్క చెట్టన్న బతికిందా చూపించగలుగుతావా? ఒక్క చెట్టన్న బతికిందా చూపించగలుగుతావా? బోడుప్పళ్ళ స్కూల్కి ఎప్పుడన్నా విజిట్ చేసి ఏమన్నా నువ్వు విద్యార్థులకు కానీ టీచర్ల కొరత కానీ బాత్రూంల కొరత కానీ నువ్వు చేయించినావా? ఇంత పెద్ద మున్సిపాలిటీకి దగ్గర సుమారు 2 లక్షలు ఉన్న దానికి ఈ మున్సిపాలిటీకి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజీ అన్న నువ్వు తీసుకురాగలిగినావా? ఒక్క లైబ్రరీ పెట్టగలిగినావా? నువ్వు ఏం చేసినావు చెప్పమని అడుగుతున్నావు. ఒక్క పని చెప్పి ఎంతసేపు నువ్వు మా డబ్బులు తీసుకొని మాకు చేసి. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. దసరా బతుకమ్మ శుభాకాంక్షలుగా తెలియజేస్తున్నాను. ఈ రోజున మల్లారెడ్డి గారు
10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు ఎంపీగా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 3వసారి మళ్ళీ ఓట్లు వేయమని అడుగుతున్నాను. నేను ఈ సందర్భంగా మల్లారెడ్డిని అడుగుతా ఉన్నా, ఎందుకు వేయాలి నీకు ఓటు? నువ్వు చేసిన ఒక్క మంచి పని చూపి, ఒకటే ఒక్క మంచి పని చూపి, ఒక్క మంచి పని చూపి ఒకటి. నువ్వు ఒక 10 రూపాయలన్నా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఈ బోడుపల్లి మున్సిపాలిటీకి ఖర్చు పెట్టినవా? బోడుపల్లి మున్సిపాలిటీకి కూడా ఖర్చు పెట్టినవా? ఎంతసేపు మేము కట్టిన ట్యాక్సుల నుంచి మున్సిపాలిటీ కట్టినటువంటి ఫండ్స్ తీసుకొచ్చి నువ్వు ఇనాగరేషన్లు చేసి లక్షల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టించినావు తప్ప నువ్వు ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. బెగ్గిలపల్లి గ్రామంలో ఒక వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దాడిలో బెగ్గిలపల్లి గ్రామానికి చెందిన శంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. పాత కక్షలతో శంకర్పై దాడి జరిగినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం శంకర్ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గూడుపల్లి పోలీసులు. వేములవాడలో వాసవి మాత అమ్మవారికి నవరాత్రుల్లో భాగంగా భవానీ అభ్యుదయ సంఘం పక్షాన పట్టు వస్త్రాలు, వడి బియ్యం, పూలు, పండ్లు మొదలైన వాటిని వాసవి మాతకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సంఘం అధ్యక్షులు మాడిశెట్టి మహేష్, ప్రధాన కార్యదర్శి దెబ్బటి శ్రీనివాస్, క్యాషియర్ కమటాల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ దొంతుల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు మాడిశెట్టి అశోక్, సెక్రటరీ కుమరవెల్లి సంతోష్, సలహాదారులు రామిని భూమయ్య, బాసెట్టి వెంకన్న, కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. వాసవి మాతాకి, 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 వాసవి మాతాకి. వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతా. ఈరోజు భవానీ అభ్యుదయ సంఘం వేములవాడ పక్షాన వాసవి మాతకు పట్టుచీర, పూలు, పండ్లు సమర్పించడం జరిగింది. లోక కళ్యాణార్థం సమస్త ప్రజల ఇలాగే నవరాత్రులు, దసరా నవరాత్రులు అమ్మవారికి ఇలాగే మెరుగు చూపించాలని వాసవి మాతను కోరుచున్నాము. ప్రజలు సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుచున్నాము. జై వాసవి మాతాకి. వేములవాడ అభ్యుదయ సంఘం తరపున ఈరోజు 7వ రోజు సందర్భంగా అమ్మవారికి పట్టుచీర, పళ్ళు, పూలు, ప్రసాదాలు తీసుకురావడం జరిగింది. అత్యంత ఘనంగా జరిగే ఈ వేడుకల్లో ఆర్యవైశ్యులు అందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే లోక కళ్యాణార్థం జరిగే ఈ పూజలు మా ఆర్యవైశ్యులు ముందుండి ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ దసరా వాసవి మాతాకి, 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 మాతాకి, వాసవి 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 మాతాకి.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనాత్మక ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసిన నాకు తోడుగా ఉన్న నియోజకవర్గ ప్రజలు డాక్టర్ సంజీవ కల్వకుంట్లను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో సామాన్య మానవునికి ఎంతో ఆశాజనకంగా ఉందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. నాయకత్వంలో శ్రీనివాస నాయకత్వంలో సంపద నాయకత్వంలో పరిశ్రమల స్వాతంత్రం సేవ అందరికీ పేరు పేరు నమస్కారాలు. పెద్దలు కవిత గారికి, ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, మా ముఖ్య చైర్మన్ గారికి, మా కౌన్సిలర్కి, అందరికీ పేరు పేరు నమస్కారం. ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులు మీ అనుభవంలో ఉంది, అందరి అనుభవంలో ఉంది. తెలంగాణలో ఏ మార్పులు వచ్చినాయి, ఆఖరికి మా కాన్స్టిట్యున్సీలో ఉదాహరణకి కోరుట్ల కాన్స్టిట్యున్సీలో జర్నలిస్ట్ జీవితాల్లో ఏ మార్పులు వచ్చినాయో మీ అనుభవంలో ఉంది. నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వర్గము, ఒక సామాజిక సంబంధం లేకుండా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి న్యాయం చేస్తూ వస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి మీ అందరికీ కూడా జర్నలిస్ట్ మిత్రులు కోరుకుంటారు, మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉండాలి, మన కోరుకున్న తెలంగాణ ఎలా ఉండాలి రేపొద్దున మీ అనుభవంలో ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే పార్టీలన్నీ వాళ్ళు కేవలం అభివృద్ధి గురించి ఒకరొకరు మాట్లాడుతూ కేవలం తిట్ల పురాణాలు, బూతులు, మన పిల్లల్ని ఆగం పట్టించే పనులు తప్ప. ఎందుకంటే మీ అనుభవంలో ఉంది బాగా. రేపు ఎలాంటి సమాజం, తెలంగాణ సమాజం ఎలా ఉండాలి, భవిష్యత్ తరానికి తెలంగాణ సమాజం ఎలా ఉండాలి, మీకంటే గొప్పగా మీ అనుభవంలో ఉంది. కాబట్టి మీ అందరినీ ఇవాళ మిగతాని మా కవిత గారు మాట్లాడతారు. మీ అనుభవంలో ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి కొరుట్ల కాన్స్టిట్యూన్సీ మా ప్రశ్నలందరూ కూడా కోరుతా ఉన్నాను. మంచి నాయకత్వాన్ని ఎన్నుకున్నాము, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. ఎట్లా అయితే బంగారు తెలంగాణ సాధించుకుంటా ఉన్నామో అట్లానే మన భవిష్యత్తు కూడా బంగారం ఉండాలని చెప్పి అందరినీ కోరుతూ అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం, జగ్గారెడ్డి విజయం ఖాయం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవాలు, శ్రీ సిటీలో అంబరాన్ని అంటిన వేడుకలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం నుండి కుప్పం వరకు చేపట్టిన సైకిల్ యాత్ర, ఘన స్వాగతం పలికిన కుప్పం టీడీపీ శ్రేణులు. వేమలవాడలో ఘనంగా వాసవి మాత నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించిన భవానీ అభ్యుదయ సంఘం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.